హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో నేనైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకనంటే మావే బట్టలు ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేసుకోవడానికని వెళ్ళా. మా హ్యాపీ కానీ అసలకే ఏమంటారు మొత్తం చించుకుంటాడు అనమాట, కత్తులు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక వాడి మా పాపయ్య ఇంకా మా నాయి కూడా ఉన్నాయి. నాయి కూడా చాలా వరకు ఉన్నాయి, ఎందుకంటే చాలా రోజులు మిషన్ దగ్గరకు రాక కూడా. ఇంకా మా వదిన దగ్గర మిషన్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకుందానని వచ్చా, వాటిని కుట్లు వేయించుకుందానని. ఇంకా మా పాప చూడండి వాటర్తో ఆటలాడుతుంది. నేను మా అత్త కూర్చొని దోశలు తింటున్నాను. మా వదిన దోశలు వేసేస్తుంది, ఎగ్ దోశ వేసింది, స్పెషల్ దోశ అనగానే ఎమ్మటి ఎగ్ దోశలు వేస్తుంది అనమాట. బాగా వేసింది, బాగుంది. పిండి కూడా అప్పటికప్పటికి ఏమంటారు పొడి బట్టి కలిపి వేస్తుంది, బాగా పట్టించిదిలే. కానీ నాకు అలాంటివి రావు, నేను డైరెక్ట్గా నానబెట్టేసుకొని పెడతా. కానీ మా వలన పొడి పట్టించి మినపగుండ్లు బియ్యం పట్టించి వేసిద్ది అనమాట. అయినా మనం దోశలానే వస్తాయి, బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి. ఇక మా పాప కూడా తింటుంది. ఇంక నేను మా అత్త కలిసి తిండి ఒక ప్లేట్లోనే వేసిచ్చింది. ఫస్ట్ మా అత్తకి వేస్తే అల్లదే తీసుకోమ్మా అని అంటే తీసుకొని తింటున్నా. నాకు అలాంటి మోమాటాలు ఏముంటావు, మా అత్త దగ్గర కానీ మా వదిన దగ్గర కానీ చాలా ఫ్రీగా ఉంటాయి. ఎలా అంటే మా ఇంట్లో ఉన్నట్టే ఉంటా, అక్కడ కూడా ఏదైనా తీసుకొని తినేయడం ఇంకా అలా అంటాం అనమాట. నేను మా వదినైతే ఇక అలా అయితే ఇక ఫస్ట్ రాగానే ఒక చిన్న చిన్న ప్రయత్నాలు చేసాం. మా వదిన స్టిచ్చింగ్ బ్లౌజ్ తీసుకుందట. ఆ బ్లౌజ్ వేసుకొని అప్పటి వరకు స్టైల్ కొట్టా. ఏమంటారు, మా వదిన ముందు స్టైల్ కొడుతుంటే వీడియో తీసింది, ఫొటోస్ దించంటే వీడియో తీసి తర్వాత స్క్రీన్ షాట్ తీసుకో అని చెప్పింది. కానీ నాకైతే నవ్వు వచ్చింది ఆ వీడియో చూసుకున్నప్పుడు. పర్లేదు, బాగానే ఉంది స్టిచ్చింగ్ బ్లౌజ్. ఇక మా వదిన వేసుకుంది కూడా స్టిచ్చింగ్. 100 రూపీసేనంట, కానీ చూడండి ఎంత బాగుందో. నాకు చెప్పకుండా ఇద్దరు తీసుకున్నారు అని అంటే ఈసారి వచ్చినప్పుడు చెప్తా, లేకపోతే నేను తీసుకుంటాలే కలర్స్ చెప్పాను అన్నది. నేను ఇంటికి వెళ్ళాక శారీస్ చూసి చెప్తాను, ఇంతవరకు కూడా చెప్పలేదు. మా అత్త బ్యాగు ఎక్కడ అంటే లోపల ఉంటుంది కదా, అది హోల్ పడిందంట, ఆమె కూడా కుట్టేయించుకుంటుంది మా అత్త వేసుకున్న బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ బ్లౌజే వచ్చి అంటుంది, అమ్మ ఇలా బాగుందమ్మా నాకైతే బ్లౌజులు. ఊకే వాళ్ళు సరిగ్గా కుట్టరు, డబ్బులు ఎవరు 250 350 అంటారు. ఇదైతే 100 రూపాయలు తొడిగిన రోజులు తొడిగి పక్కకి వేయచ్చు అంటుంది. అంతలోపే ఇక శాలెం కూడా వచ్చిందంటే మా ఆయన బయటికి వెళ్ళాడు అనమాట. నన్ను ఇక్కడ దించేసి వాటర్ సర్వీసింగ్ చేయించుకొని వచ్చాడు. ఎట్టిగా కార్కి బాగా దుమ్ము ఉండి కిరాయిలో తిరుగుతుంది కదా, దుమ్ము అవుతుంది. అందుకని చెప్పేసి కస్టమర్ సాటిస్ఫై అవ్వడానికి ప్లస్ మన బండి కూడా నీట్గా ఉండడం కోసం అని సర్వీసింగ్ చేయించుకొని వస్తాడు. అట్లా 10 డేస్కి ఒకసారన్నా. ఇంకెక్కడైతే కుడుతూ ఉన్నా నేను. పర్లేదు, నాకు కూడా మిషన్ వచ్చు. ఒకసారి నేర్చుకున్నానండి, పక్కన రెంట్కి వచ్చిన అమ్మాయి నేర్పించింది అనమాట. అలానే స్టిచ్చింగ్ చేస్తుంటా. ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద ప్రయోగం చేసిన తర్వాత పర్లేదు అంటే కుట్టు నాకు ఒకేసారి రాదు కదా, చాలా రోజులు అలవాటు తప్పింది నాకు. కాళ్ళు కూడా వస్తున్నాయి. మా వదినైతే స్పీడ్గా వేసేసింది. ఇంకా నేను స్లోగా వేసుకుంటున్నా అని చెప్పేసి నేను కూడా తలేరాను. తర్వాత ఇంకా మా వదిన వేసింది. ఇక చిన్న మా వదిన చికెన్ కర్రీ చేస్తుంది. ఇంకా మేము వచ్చాం కదా, థమ్స్అప్ అని చికెన్ తెప్పించింది, చికెన్ చేస్తుంది. సర్లే వదిన నువ్వు చెయ్యి, నేను అంతలోపు వేసుకుంటాలే అంటే ఇంకా చికెన్ కర్రీ చేసింది. వాళ్ళ తమ్ముడికి పెట్టిస్తుంది అనమాట. ఇంకా నాకు మాత్రం పెట్టడాలు ఉండవు, డైరెక్ట్గా పెట్టుకొని తినాలి. ఇక వచ్చే ముందు తిన్నా. ఆ రోజైతే కడుపులో తిన్నది కూడా అరగలేదు, ఎందుకంటే అప్పుడే దోశలు తిన్నా. థమ్స్అప్ నైట్ అయితే అన్నం కూడా తినలేదు తెలుసా నిజంగా. శాలేం కూడా అలానే ఉండిపోయిండు, తినలేదు. నైట్ కూడా అంతే పడుకుండు. నేను కూడా ఇక తినకుండానే మజ్జిగ తాగి పడుకున్నాం. మేమైతే అంటే ఇక ఎటు కదలేదు కదా, కూర్చొని ఇంక అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం, నవ్వడం బాగా. ఇక మేము ఒక దగ్గర ఉంటే ఒకటే నవ్వుకుంటా ఉంటాం, ప్రతిదానికి సెటైర్లు వేసుకుంటా ఉంటాం. అంటే మా మీద కాదు, ఇంకెవరైనా కనపడ్డా ఎవరైనా మాతో వచ్చి మాట్లాడుతున్నా అయిపోయారు ఇంకా ఆ రోజు సెటైర్ల మీద సెటైర్లు అనమాట. ఇంకా చూడండి వాళ్ళ తమ్ముడైతే బట్టలు సిప్పుకొని కూర్చుండే, ఏకంగా షర్ట్ టైట్ అయిపోయింది. ఒక్క దెబ్బకే వాళ్ళ అక్క అట్లా పెట్టి ఇచ్చింది అనమాట అన్నం. తర్వాతకి నన్ను పెట్టి ఇవ్వంటే సరేలేని రెండోసారి నేను పెట్టించా. అప్పటికే ఫుల్ అయిపోయింది, ఇంకా పెరిగేసుకొని తినేసిండు. ఇంకా మా వదిన అయితే స్టిచ్చింగ్ చేస్తుంది. మా వదిన కంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి స్పీడ్గా వేసి ఇచ్చింది, కానీ మనకు అంత లేదా. ఎలానో లాగా నేనైతే కొన్ని అయితే ఒక 4-5 వేసేది, మిగతా మొత్తం మా వదిన వేసింది. మా వదిన వీడియో తీస్తుంటే తీస్తున్నావా, ఇంక మొదలు పెట్టినవా, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు ఏందా అనుకుంటున్నా అని అంటుంది అనమాట మా వదిన. అంతే, ఇంకెక్కడ పోయినా ఈ వీడియోలు ఆపేదే లేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళే కాబట్టి వాళ్ళ ముందు అసలుకి ఎలాంటి సిగ్గు బిడియాలు కూడా ఏమి ఉండవు. డైరెక్ట్ వీడియోస్ తీసుకుంటా. ఎక్కడికైనా వెళ్తేనే వీడియోస్ తీయడానికి ఏమైనా ముందు ఆడుతుంటా. కానీ ఇంకా అంతా మేమే ఉంటే ఇంకా అలానే. మా లక్కీ చూడండి, మా పని మేము చేస్తుంటే ఇంకా ఆ పని ఆమె చేసుకుంటుంది, ఫోన్ చూసుకుంటుంది అనమాట చక్కగా కూర్చొని. ఇంకా నేనైతే అప్పుడు అన్నం కూడా తినేసా. అన్నం తినే ఇంకా అలా వీడియో కూడా కొంచెమే తీసా, ఎందుకంటే ఇక మా పోయిన దగ్గర నుంచి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇక అలానే కూర్చొని ఉండిపోయినా.
5 మినిట్సే ఉంది వీడియో, 10 మినిట్స్ అయినా బాగుండేదే. 6 చూసినా సరే 1 గంట వచ్చేది, 60 నిమిషాలు అని అనుకుంటున్నా. కానీ ఇంకేం చేస్తాం, ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా కూర్చొని థమ్స్అప్ తాగి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మా వదినైతే ఇంకా అన్నం కూడా తినలేదు. నాకు అలవాటే, నేను అంతే, ఇక టైమింగ్ ఉండదు నాకు అని అంటుంది. ఇక థమ్స్అప్ తాగుకుంటూ ఎన్ని ఫొటోస్ దించానో. తెల్లారే మా వదిన బర్త్డే ఒక సాంగ్ కూడా క్రియేట్ చేసి పంపా. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. తెల్లారే మా వదిన బర్త్డే అయిపోయింది అనమాట. బర్త్డేకి కూడా శారీ మీదకి ఫాల్ వేసుకోవడానికి రెడీ పెట్టుకుంది, కానీ నేను పోయినా అని అవి పక్కా పెట్టి మరి నాకు అన్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చింది. ఇంకా మా పాప కూడా ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి థమ్స్అప్ ఒక బాటిల్ అయిపోయిందని ఇంకో బాటిల్ తెప్పించింది మా వదిన. అయితే ఇన్ని బట్టలు అనమాట, సంచుడు బట్టలు కూడా కుట్టింది మా వదిన. ఇక థమ్స్అప్ తాగాక వింతగా అన్నం తింటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. సబ్స్క్రైబ్.